హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ అవి బ్లాగ్స్. సో ఈరోజు మేము హెచ్పి వైర్లెస్ మౌస్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేసాం. సో ఇది అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తానండి. ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, దీని కాస్ట్ ఎంత, సో దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలి, సో ఎలా లుక్ లైక్ ఎలా అనేసి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇదే మన హెచ్పి Z3700 మోడల్ అండి, వైర్లెస్ మౌస్. సో ఇది మేము చాలా రీసెర్చ్ చేసాకనే దీన్ని సెలెక్ట్ చేసి పర్చేజ్ చేసాము. మీకు ఆఫీస్లో కానీ హోమ్లో కానీ వర్క్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో నేను ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఓకే, చూడండి, ఇక్కడ సమ్ మాన్యువల్ ప్రొవైడ్ చేశారండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి మాన్యువల్స్, ఇక్కడ మాన్యువల్. సో నేను జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ప్రోడక్ట్ నోటీస్ అండి. సో యాక్చువల్గా దీంట్లో ఎలా యూజ్ చేశారు, ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇది గైడ్ లైన్స్ అనుకుంటా. చూడండి, బ్యాటరీ ఎలా ఇన్సర్ట్ చేయాలి, సో లైట్ ఎలా ఆఫ్ ఆన్ చేసుకోవాలి, యూఎస్బి కనెక్టర్ ఇచ్చారు, యూఎస్బి కనెక్టర్ ఎలా యూఎస్బి కనెక్ట్ చేసుకోవాలి. సో మౌస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చారు. సో ఈ గైడ్ లైన్స్ మీరు ఒకసారి చదువుకోండి. ఇది టెక్నికల్ సపోర్ట్ వారంటీ కార్డ్ అండి ఇది. సో ఇది వారంటీ కార్డు కూడా ఇచ్చారు. సో ఈ 3 థింగ్స్ ఫ్రెండ్స్ మనకు వచ్చింది. సో చూడండి, మౌస్ చూడండి, చాలా స్మూత్గా ఉంది, చాలా థిక్నెస్ కూడా చాలా చిన్నగా ఉంది. సిల్వర్ కలర్ ఆర్డర్ చేసాం మేము, బ్లాక్ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్, చాలా బాగుంది, స్మూత్గా ఉంది. సో ఇది బ్యాటరీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇంకోటి యూఎస్బి కనెక్టర్ది. సో ఇప్పుడు బ్యాటరీ ఎలా వేసి చూపించాలో మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది ఓపెనింగ్ అండి, ఇలా ఓపెన్ చేయాలి మనం. ఇలా ఓపెన్ చేసేసి సో బ్యాటరీ ఇన్సర్ట్ ఇక్కడ ఉంటుంది. సో మనం బ్యాటరీ ఇన్సర్ట్ చేసాం. ఇక్కడ చూడండి, ఈ స్పేస్ వచ్చేసి యూఎస్బి కనెక్టర్ పెట్టుకోవాలి. సో మనకు అవసరం లేనప్పుడు ఎక్కడ పడిపోకుండా సో ఇక్కడ జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. సో ఇలా యూస్ లేకపోతే ఇలా పెట్టేసుకోవచ్చు. సో చూడండి బ్యాటరీ. ఇప్పుడు నేను ఇది కనెక్ట్ చేసి మీకు ల్యాప్టాప్లో చూపిస్తాను కాబట్టి నేను నాకు ఇది తీయాలి. సో ఓన్లీ బ్యాటరీ ఒకటి ఫిక్స్ చేశాను దీంట్లో. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఓకేనా. సో ఇక్కడ చూడండి ఆన్ ఆఫ్ బటన్. సో ఇప్పుడు నేను ఆన్ చేయగానే బ్లూ లైట్ ఇక్కడ కనిపిస్తుందా బ్లూ లైట్. సో అది బ్లూ లైట్ వెలిగింది కదండి. సో అదే అండి. సో ఒకవేళ ఇన్ కేస్ బ్లూ లైట్ వెళ్ళకపోతే ఇక్కడ ఆన్ ఆఫ్ ఇచ్చారండి. సో దీని ద్వారా మనము ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓకేనా. ఇంకోటి ఇది చూసారా. సో ఇది డెల్ మౌస్. సో ఇది చూడండి, ఈ రెండు నేను కంపేర్ చేసి చూపిస్తాను. డెల్ మౌస్ వచ్చేసి చాలా థిక్గా ఉంది అండ్ హెవీగా కూడా ఉందండి. సో ఇది చూడండి ఎంత స్టైలిష్గా ఉందో. సో మీరు ఆఫీస్లో కానీ ప్రీమియం క్వాలిటీ, ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ వాడేట మీ ఫ్రెండ్స్ కానీ చూసారంటే తప్పకుండా అడుగుతారు, ఓ ఎక్కడ పర్చేస్ చేశారు, ఇది చాలా బాగుంది క్వాలిటీ అనేసి అడుగుతారు. సో చూడండి, మీరే చూడండి థిక్నెస్. బట్ రెండు మంచివే. బట్ ఇది నేను చూస్ చేసుకున్నాను, ఎందుకంటే నేను కొంచెం ఆఫిషియల్గా బాగుంటుంది అనేసి నేను ఇది చూస్ చేసుకున్నాను. సో దీన్ని నేను కనెక్ట్ చేసి చూపిస్తాను. యూఎస్బి పోర్ట్ ఎక్కడ పెట్టాలంటే ల్యాప్టాప్కి ఇన్సర్ట్ చేయాలి. సో ఇలా ఇన్సర్ట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను యూఎస్బి కనెక్టర్తో కనెక్ట్ చేశాను. ఒకసారి చూడండి, మౌస్ కదులుతుంది, మీరు చూడొచ్చు. నేను స్క్రోల్ కూడా చేస్తాను. చాలా స్మూత్గా ఉంది, యూజింగ్ అంతా చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదే మౌస్ మేము అమెజాన్లో పేజ్ ఓపెన్ చేశాను. సో ఇది హెచ్పి Z3700 వైర్లెస్ మౌస్, సిల్వర్ కలర్ నేను ఆర్డర్ చేశాను. సో ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 1499 ఉందండి. బట్ ఇప్పుడు ఆఫర్ వచ్చేసి 1099కే దొరుకుతుంది. 27% ఆఫర్ ఉంది. సో నేను కూడా ఇక్కడ పర్చేస్ చేశాను. ఒకసారి చూడండి, మౌస్ చూడగానే తెలుస్తుంది ఇది క్వాలిటీ ఎలా ఉంది, లుక్ అట్రాక్షన్గా ఉంది కదండి. సో అందుకే నేను పర్చేస్ చేశాను. సో రేటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో మీరు కూడా నచ్చితే ఇది కొనండి. ఇది 3 కలర్స్లో దొరుకుతుంది. సో బ్లాక్ అండ్ గోల్డ్ అండ్
సిల్వర్ కలర్. సో 3 కలర్స్తో దొరుకుతుంది. సో నేను వచ్చేసి సిల్వర్ కలర్ లైక్ చేస్తాను, ఎందుకంటే నా ల్యాప్టాప్ కూడా సిల్వర్ కలర్లో ఉంది కాబట్టి నేను సిల్వర్ కలర్ మ్యాచ్ చేస్తున్నాను నా ల్యాప్టాప్కి. సో ఇది ఫ్రెండ్స్, సో మౌస్ అన్బాక్సింగ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.